హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. సింపుల్‌గా, టేస్టీగా వంకాయ, క్యారెట్, ఆలుగడ్డ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలుగడ్డ, వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇలా చక్కగా కలిపేసుకొని మగ్గించుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని కూడా వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారము, ఉప్పు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని అంతా చక్కగా ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఇలా కలుపుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే చక్కగా ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వంకాయ, క్యారెట్, ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.